విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తెలుసా? విన్నారు కదా. ప్రాణత్యాగాలు చేసినాం 1964 ప్రాంతంలో. నేను 68లో మెడికల్ కాలేజ్ చేరడానికి 4 ఏళ్ల ముందు పోరాటం జరిగింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని. అన్ని త్యాగాలు చేసి విశాఖ ఉక్కు మనం సాధించుకున్నాం. దానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు మేము ముందు పెడతానండి. 20,000 ఎకరాలు, అప్పటి 20,000 ఎకరాలు కొన్నదంతా 3,000 కోట్లకే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ విశాఖ ఉక్కు నడవడానికి 5,000 కోట్లు ఇచ్చింది. ఇప్పటిదాకా విశాఖ ఉక్కు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పెట్టుబడికి లాభం కింద 45,000 కోట్లు ఇచ్చింది. వాళ్ళు 5,000 కోట్లు పెడితే మనం ఎదురుగట్టింది 45,000 కోట్లు. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్టు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని సెయిల్ అంటారు దాన్ని. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్దే. సెంట్రల్ గవర్నమెంట్ సెయిల్ అనే సంస్థ దగ్గర 150 ఏళ్ళు సరిపడా ఇనప గనులు ఉన్నాయి. కానీ విశాఖ ఉక్కుకి సొంత గనులు ఇయ్యరు. సొంత గని ఇస్తే లాభం ఏంటంటే 1 టన్ను ఇనప ఖనిజానికి 600 ఖర్చు అవుతుంది. ప్రైవేటుగా కొనుక్కొచ్చుకుంటే విశాఖ ఉక్కులు కొనుక్కొచ్చుకుంటున్నారు 6,000 అవుతుంది టన్ను. విశాఖ ఉక్కు నష్టాలకు కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు సొంత గనులు లేకపోవడమే. అద్భుతమైన ఉక్కు, క్వాలిటీ ఉక్కు. ఆ ఉక్కు క్వాలిటీకి ఈ క్షణంలో 7,800 కోట్ల ఆర్డర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆర్డర్స్ ఉన్నాయి, ముందే కట్టినారు డబ్బులు మా ఉక్కు సప్లై చేయమని. అంత ప్రెస్టేజ్ ఉన్న విశాఖ ఉక్కు అది. దానికి నష్టాలు రావడానికి మూల కారణం సొంత గనులు లేకపోవడమే. అన్ని ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీలకి సొంత గనులు ఇస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి సొంత గనులు ఎందుకు ఇవ్వదు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి మనకి. 20,000 కోట్లు ఇప్పుడు అప్పులు ఉన్నాయి విశాఖ ఉక్కుకి. 12,000 కోట్లు బ్యాంకులకి అప్పులు ఉన్నాయి. ఈ దేశంలో బ్యాంకులు అప్పులు తెచ్చుకునే బ్యాంకుల్లో ఎగ్గొట్టినలకు 25 లక్షల కోట్లు రాయితీ ఇచ్చినారు. 10% వసూలు అవుతుంది అందులో. మిగతా 22 లక్షల కోట్లు పోయినట్టే. వొడాఫోన్ అనే ప్రైవేట్ కంపెనీ దివాలా తీస్తే 65,000 కోట్లు ఉచితంగా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. విశాఖ ఉక్కుకి 20,000 కోట్లు ఎందుకు ఇయ్యరు నేను అడుగుతున్నా. మీ గవర్నమెంట్ సంస్థే కదా. పోనీ 20,000 కోట్లు ఇవ్వలేదు. ఉచితంగా అప్పు ఎందుకు ఇవ్వకూడదు? వడ్డీ లేకుండా రుణం ఇవ్వచ్చు కదా, వాళ్ళే తీర్చుకుంటారు నెమ్మదిగా. నువ్వు సొంత గనులు ఇచ్చి వడ్డీ లేకుండా అప్పు చేస్తే 2 ఏళ్ళు తీర్చుకుంటారు వాళ్ళే. పావుల వడ్డీకి ఇవ్వచ్చు కదా. హౌసింగ్లో 8% ఇస్తున్నారు 60 పైసలకి. 60 పైసలకి ఇవ్వచ్చు కదా. విశాఖ ఉక్కుని సాగుగొట్టాలి ఎట్టయినా సరే అని కేంద్ర ప్రభుత్వం తీర్మానించుకుందని నేను ఎందుకు అనుకోకూడదు? వాళ్ళకి సొంత విద్యుత్ ప్లాంట్ ఉంది. విశాఖ ఉక్కు అవసరమైన విద్యుత్ అంతా వాళ్ళే తయారు చేసుకుని ఆ ప్లాంట్ సక్రమంగా నడిస్తే ఆంధ్ర గవర్నమెంట్కి ఈగలదో. బొగ్గు సప్లై ఉంటే చాలు, వాళ్ళు విద్యుత్ తయారు చేసుకుంటారు. బొగ్గు సప్లై సరిగా జరగకుండా ఆపుతూ ఉన్నారు. అంటే విద్యుత్ ఆంధ్రప్రదేశ్ నుంచి కొనుక్కోవాలి. అది బకాయిలు అయినాయి. మన చంద్రబాబు గారు ఈ బకాయిలు ఎమ్మటే వసూలు చేయకుండా వాయిదా వేస్తాలి అన్నాడు. బొగ్గి వయా నిన్నెవడు బకాయిలు వాయిదా ఏమన్నావు? నువ్వు బొగ్గి సక్రమంగా అయిపోద్ది కదా పని. 3 పనులు చేస్తే చాలండి. సొంత గనులు, అప్పులన్నిటినీ మారిటోరియం ప్రకటించడం, సొంత బొగ్గియడం, లేదా ఈ అప్పులన్నిటినీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ల కింద మార్చుకో. ఇంకొక పని కూడా చేయొచ్చు. ఆ పని ఏంటంటే విశాఖ ఉక్కుని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపేయచ్చు. కలిపితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకి లాభం ఏంటో తెలుసా? 20,000 ఎకరాలు వస్తుంది ఆ చేతికి. 20,000 ఎకరాలు వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఇప్పుడు 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న విశాఖ ఉక్కు 20,000 కోట్లు అప్పు తీర్చడానికి ఇబ్బంది పడుతూ ఉంది. సొంత గనులు, అప్పుల మీద మారిటోరియం, సెయిల్ విశాఖ కలవడం, 2 కలవడం, బొగ్గేయడం.
4 పన్నుల్లో 4 చేయాల 3 ఎత్తాయి సొంత గనులి 2 నెలల అప్పులన్నీ తీరుస్తుంది. ఈ పని చేయకుండా ఇప్పటికి 4 ఏళ్ళ నాడు కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లకు దాన్ని అమ్మడానికి సిద్ధమైంది ప్రైవేట్ వాళ్ళకి. ఏమి లెక్కేసి ఆ స్థలాల ఖరీదు 3,000 కోట్లు, అందుకని దానికి ఇస్తామన్నారు. విశాఖకు కార్మికులు మొత్తం తిరగబడి ఇప్పటిదాకా సమ్మె చేస్తూనే ఉన్నారు. వాళ్ళు తిరగబడి వాళ్ళు నిరసన తెలియజేసినందుకు 30,000 కోట్లు ఇస్తామని అన్నారు. దయదలిచినట్టు 2 లక్షల కోట్లకు 30,000 కోట్లు ఇస్తారట. మేము ఒప్పుకోమన్నారు వాళ్ళు. ఇప్పుడు కొత్త నాటకం తెరబడింది. అది చెప్పడానికే నేను ఈ కథ అంతా చెప్తున్నా. మోడీ గారు ఎంతో ప్రేమతో 11,400 కోట్లు విశాఖకి దానం చేసిన అన్నాడు. ఆయన సొంత సొమ్మది, మన డబ్బులే. ఈ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు మీకు చెప్తున్నా, అసలు రహస్యం చెప్తున్నా. ఈ రహస్యం అర్థం కాబట్టి ఈ కథ విని లాభం లేదు. 11,400 కోట్లలో ఒకవేళ బ్యాంక్ అప్పులు తీరుస్తానంటే ఇంకా ఎదురు పడుతుంది 12,000 కోట్లు. ఇమీడియట్గా జీతాలు బకాయిలు, ఐరన్ ఓర్ తెచ్చుకున్నందుకు బకాయిలు తీరిస్తే కూడా అయిపోతాయి. ఎందుకు ఇస్తున్నారంటే ఆర్సెలర్ మిట్టల్ అనే ప్రైవేటు ఉక్కు కర్మాగారం పెట్టేటైనా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి, నేను మీ రాష్ట్రంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతాను, ఓ రా అని పిలిచినారు. నాకు సొంతగా లిప్పించమని అడిగినారు మన ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, మిట్టల్ మా దగ్గర పెడతారట ఉక్కు ఫ్యాక్టరీ, సొంత గనులు కావాలని అడిగినాడు. అప్పుడు వాళ్ళిద్దరికి వచ్చిన ఐడియా ఏంటంటే, అరే మిట్టల్ గారికి సొంత గనులు ఇస్తే సొంత గనులు ఏమని విశాఖకు అడుగుతా ఉంది కదా 4 ఏళ్ళ నుంచి, వాళ్ళకి ఈకంటే వీళ్ళకి ఇస్తే నీకేమైనా ఇబ్బంది అయిద్దా అని అడిగిండు ఆయన. అవు కరెక్టే కదన్నా, భలే సరిగ్గా చెప్పినవే సమయానికి అని అన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మరి ఏం చేస్తే ఈ సమస్య పోతుందంటే, విశాఖకి 11,400 కోట్లు నేను ఇస్తా కేబినెట్ నిర్ణయం చేసి, అది అడ్డం పెట్టుకుని నీకు సొంత గనులు ఇస్తా. ఈడికి ఇవ్వచ్చు కదా నేను అడుగుతున్నా. అది అడ్డం పెట్టుకుని ఈడికి ఇచ్చేది విశాఖకు కూడా ఇయ్యి. అది తప్ప. సత్యవతి యమధర్మరాజు ఎంట పడ్డది మొగుడి కోసం. ఏమంటాడు యమధర్మరాజు? నీ పత్తి పానమ్మ తక్క అంటూ ఉంటాడు. గుర్తొచ్చిందా ఉమ్మడి కుటుంబంలో నాటకం? ఏమన్నా అడగని, నీ భర్త ప్రాణం తప్ప అంటా ఉంటే ఆమె చివరికి మెలికేసింది. మంచి పుత్రుని ప్రసాదం యమధర్మరాజాని ఇచ్చాను బాగున్నాడు. ఎట్లా పెడతాడే కొడుకు నా మొగుడు లేకుండా అన్నది. ఇరక్కపోయినాడు వాడు యమధర్మరాజు. అట్లా ఇరికిచ్చే మొనగా లేడు ఇప్పుడు ఈ పెద్ద మనిషిని. 11,400 కోట్లు ఇస్తే చించుకుంటున్నారు అందరూ, చాలా డబ్బులు ఇచ్చినారని. ఇవి 2 ఏళ్ళ లోపల కరిగిపోతాయి. మళ్ళా విశాఖకు దివాలా తీస్తుంది. నడపలేరు వాళ్ళు. సొంత గనులు ఇవ్వకుండా విశాఖకు నడవదు. అప్పుడేం ప్రచారం చేస్తారంటే, ట్యాక్సులు కట్టిన జనమందరి దగ్గర వసూలు చేసిన డబ్బుల్ని 11,400 కోట్లు విశాఖకు మేపినా కూడా ఇది బతకలా, ఇది పిచ్చి కుక్క, అందరం కలిసి సావనుకుదాం కానీ అంటారు. అప్పుడు మనందరం ఏమంటాం? ఎన్నాళ్ళు పెడతారు దీనికి, నష్టాలు నడిచే ఫ్యాక్టరీకి, ఎత్తేయండి అని మనం కూడా అంటాం. మనలతో ఆ మాట అనిపించడానికి ఇప్పుడు 11,400 కోట్లు ఇస్తున్నారు. 2 ఏళ్ల తర్వాత మనం అంటాం వీళ్ళు అధికారులు ఉండగానే. మన అనుమతితోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మి పారేస్తారు. నష్టంలో నడుస్తుంది కాబట్టి 30,000 కోట్లు కాదు 40,000 కోట్లకి అమ్మేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, జరగబోయే చెప్తున్నా, నా ఊహ ఏంటంటే, అంతకుముందు ఒకటి అట్లా జరిగింది కాబట్టి హిందుస్థాన్ అల్యూమినియం అనే దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అల్యూమినియం ఫ్యాక్టరీని ధ్వంసం చేసి స్థలం అమ్ముకొని బతికినారు ప్రమోటర్లు. ఇప్పుడు 20,000 ఎకరాలు అమ్ముకుంటారు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరం 10 కోట్లు లెక్క. ఇప్పుడున్న రేటు 2 లక్షల కోట్లు అంటే రేపు ఒక ఎకరా 100 కోట్లకు అమ్ముతారు. విశాఖ ఉక్కుని పడదోసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళకి ఇవ్వడం కోసమే ఈ నాటకం అంతా ఆడుతున్నారు అని మనం ఎందుకు అనుకోకూడదు? 11,400 కోట్లు ఇచ్చేది మా మీద ప్రేమతో కాదు, మమ్మల్ని సాగు కొట్టడానికి. కోళ్ళ పుంజులకి గింజలు చల్లేది కోళ్ళ మీద ప్రేమతో కాదు, బాగా మేసి బలిస్తే కోసలు తినడానికి. అవునా కాదా? దీన్ని అదే పని చేయడానికి ఈ పని చేస్తున్నారు. మనం మీకు చెప్పాలనా లేదా?